Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నిన్ను చూస్తూ పెరిగినటువంటి జనరేషన్ మాది కదరన్న. చూస్తూ అంటం కన్నా కూడా నిన్ను చదువుతూ నేను ఫీల్ అవుతూ పెరిగినటువంటి జనరేషన్ మాది. సో ఇలాంటి సందర్భంలో ఒక సేయింగ్ ఉంటుంది, తన రచనలతో విప్లవాన్ని సృష్టించినటువంటి సంచలనాన్ని సృష్టించినటువంటి చలం అరుణాచలం వెళ్ళినంత మాత్రాన ఆయన కవిత్వం చిన్నదైపోదు. సో ఇప్పుడు మీ కాంట్రిబ్యూషన్కి మీ మీద విమర్శలు ఇవంతా వచ్చినంత మాత్రాన గద్దర్ ఈజ్ ఎ రియల్ వారియర్. ఎప్పటికీ కూడా మీరు యోధుడే. కానీ ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గద్దర్ని ఎలా ఆహ్వానిస్తారు, గద్దర్ ఎలా నిలబడతాడు అనేటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్న. మీ నమ్మకమే దాన్ని నిలబెడుతుందని చెప్పి మనస్ఫూర్తి. అంటే అక్కడ ఇప్పుడు పార్లమెంటు దాంట్లో నేను ముందే చెప్పడము, ఉదాహరణకి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అన్న పార్లమెంటు పందుల దొడ్డి అన్న మా నోరుతోటే పార్లమెంట్లో బిల్లు పెట్టమని అన్నమా లేదా? ఖచ్చితంగా. మరి ఎట్లా అన్నాం? ఇది కూడా విప్లవ పార్టీని క్వశ్చన్ చేయాలి, నా సొంటోడు అందరిని క్వశ్చన్ చేయాలి. అది నా నోరుతోటి అనిపించారు కదా పార్లమెంట్లో బిల్లు పెట్టమని. అది 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 గురించి ఇక్కడ నేనేమంటున్నానంటే గెలుస్తాడా ఓడిపోతారా అన్న యాంగిల్లో నుండి చూడటానికి డౌట్ వస్తుంది. ఓకే అన్న, నాకు పదవి ఆశ లేదు, పైసల ఆశ లేదు, కీర్తి ఆశ కూడా లేదు. నీకు ప్రాణం మీదే ఆశ లేదు, కీర్తి ఆశ కూడా లేదు. కీర్తి రావాలి, ఎవడు చెడ్డోడు మంచివాడు అంటే పట్టించుకోను నేను. కీర్తి ఆశ లేదు నాకు. నా అత్యంత ప్రాణంలో నా జీవితం అంతా నాతో ఉన్న నా కుటుంబం, అందులో నా 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 నిశ్శబ్ద విప్లవం విమల, నా వైఫ్, ఎవరైతే కొట్లాడినని బతికిచ్చిందో ఆమె గురించి ఒక నవల రాస్తున్నా, నిశ్శబ్ద విప్లవం అని. ఒకే ఒక నవల రాస్తున్నా. అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక స్త్రీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది, అది పితృస్వామ్యం వచ్చిన తర్వాత ఎట్లా తొక్కేసారు. సో అందు గురించే నేననేది ఓడిపోతామా గెలుస్తామా, పదవి వస్తాయి, ఇప్పుడు పదవి ఉండాలి, పైసలు ఉండాలి, కీర్తి ఉండాలి, అన్నీ ఉండాలి, అన్నీ కట్టిన ఈ ప్రజలతో డబ్బులతో కట్టిన పేరు వేసుకోవాలి అన్నోనికి చింత ఉంటుంది. కానీ నాకేం చింత ఉంది? నాకేం చింత ఏం లేదు అన్న. ఎస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ లెర్న్ ఫ్రమ్ ద రెవల్యూషన్. నేను అడవిలో 21 మంది ఒక ప్లాటూన్ 1000 మందితో కొట్లాడేది. నా కళ్ళ ముంగట చనిపోయిన వాళ్ళని ఇట్లా ఎత్తుకొని పోయేవాళ్ళం భుజాల మీద. వాళ్ళు చనిపోయేటప్పుడు ఇట్లా గుండె కత్తుకునే వాళ్ళం. వాళ్ళు పోతూ చనిపోయేటప్పుడు చేతులు పేట ఇప్పుడు గుర్తుకొస్తాయి. అలాంటి వాళ్ళతో జీవించా, అలాంటి వారితో నేను జీవించిన వాడిని. నా జీవితం అంతా వాళ్ళతో గడిచిపోయింది. ప్రజలు వాళ్ళు 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 వాళ్ళ వాళ్ళ మొగని పంపించి బట్టల కింద దాచిపెట్టి విప్లవకారుని ఆడేవాడమ్మా అంటే నా మొగడు అనేది. వాళ్ళ సర్ది కట్టుకొని అన్నం తీసుకొచ్చి మనకు పెట్టేది, వాళ్ళ పసిబిడ్డలు పెట్టి. అటువంటి వాళ్ళని ఎట్లా మర్చిపోతారు ఎవరు? అది విప్లవం. అందు గురించే ఇక్కడ విషయం ఏంటంటే దేనికోసం ఆశపడిపోయేటువంటి చింత ఉంటుంది. కానీ నాది ల్యాండ్ పోతుందా, శాండ్ పోతుందా, మైన్ పోతుందా, వైన్ పోతుందా, ఫామ్ హౌస్ పోతుందా, కీర్తి పోతుందా, లేకుంటే శిలల మీద చెక్కేటటువంటి పేర్లు పోతాయా? ఐఎమ్ నాట్ ఫర్ దట్. నా పాట లెక్క నేను బతుకుతా బ్రహ్మాండంగా. యుద్ధం 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 యుద్ధం, ఫాసిజానికి ప్రజాస్వామ్యముకు మధ్యన జరిగే యుద్ధం, అడవి తల్లికి అడవి దొంగలకు మధ్యన జరిగే యుద్ధం, దొంగ దేవునికి అసలు దేవునికి మధ్యన జరిగే యుద్ధం, నీతికి అవినీతికి మధ్యన జరిగే యుద్ధం, సత్యమేవ జయతే ధర్మమేవ జయతే. అది బుద్ధుడు చెప్పినటువంటి, మహానుభావులు చెప్పినట్టు త్యాగాల గురించి వచ్చాను. సో అలాంటి త్యాగాల పార్టీలో జీవించాను. నా త్యాగాల పార్టీ చాలా గొప్ప పార్టీ. అలాంటి త్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, దేశంలో, పల్లెలో మొత్తం యూత్ గీత్ అంతా మొక్కమెత్తుకొని తిరగలుగుతున్నాం. దొర పీకుడేంద్రో అని అడగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే అంటామా? లేదు. వాళ్ళు లేకపోతే, వాళ్ళు మా వెనక లేకపోతే, గ్రామాల్లో అడగండి తెలంగాణలో, వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళ రక్తంతో తడిసింది. వాళ్ళ రక్తంతో ఈ తెలంగాణ రక్తము చెమట కన్నీళ్ళతో తడిసింది. అది కడుపుతోటి ఉంది. ఎప్పుడో మళ్ళీ విప్లవానికి అంటది, బిడ్డల్ని కంటనే ఉంటుంది ఖచ్చితంగా. 100%. అది ఎప్పుడు ఆ తల్లి బిడ్డల్ని కంటనే ఉంటుంది. తెలంగాణలో తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. మేము మళ్ళీ వస్తాం అనేటువంటిది నినాదమై గర్జిస్తుందంటారా? ఏది మేము మళ్ళీ వస్తాము, గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్ మళ్ళీ జరుగుతుందంటారా? ఎస్, 100%. ఇంకో రూపంలో జరుగుతూనే ఉంది. ఓకే, ఎస్, మళ్ళీ వస్తాం.
తిరిగి వాళ్ళు అంటారు కదా మళ్ళీ మళ్ళీ వస్తాం, మళ్ళీ మళ్ళీ కలుస్తాం. వచ్చారు, అనేక రూపంలో వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, సమస్య మన పరిష్కరించబడితే వాళ్ళు రారు. నా రోగం తగ్గిపోతే నేను డాక్టర్ దగ్గర పోను. రోగం పెరిగింది ఈ వ్యవస్థలో. సుస్థి చేయాల్సిన రావాల్సిన ₹1,00,000 వచ్చినవాడు వాడు అమ్మ నాయనను 2 రోజులు ఉంచుకుంటలేడు అన్న. ఈడ వానికి మంచి తనకు కావాల్సిన ఒక ఇల్లులో ఉండే బతకలేడు. వాడి సమస్య పరిష్కరించబడ్డదా? పరిష్కరించబడినందుకు వాడు తన తారిని వెతుకుతాడు. అందుగురించి ఇక్కడ సమస్యలు ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ అంతా అయిపోయి వచ్చిన తర్వాత, డెడ్ క్యాపిటల్ వచ్చిన తర్వాత యూత్కి అందరికీ స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తే వాడు ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకొని మిడ్ నైట్లో ఆ సెక్స్ ఎట్లా చేయాలి అట్లా చేయాలనేది నేర్పి అందరినీ సర్వనాశనం చేస్తున్న దశలో సాంస్కృతిక విప్లవం ఉన్నది ఇక్కడ అన్న. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ వస్తారు. అమరవీరుల స్వప్నం ఎప్పటికైనా ఒకరోజు తప్పకుండా విజయవంతమైతే, అంటే అమరవీరుల స్వప్నం అదే కదా, ఇట్లుండే ఈ నిచ్చెన మెట్ల మీద ఇట్లుండాలని, సరిసమానంగా ఉండాలి. ఇట్లా కూడా అనలే వాళ్ళు, నువ్వు కిందికి రా మా కాళ్ళకి అట్లా అంటలేరు, ఇట్లా ఉండాలనే కదా. నీ ముళ్ళేం పోయింది, తినగా మిగిలింది మేము తిండికి అడిగినాం, నీ మేడ నీడ కింద కొంచెం సేపు కూకుంటాం, ఎండుంది, మానం కాపాడకనికి మసిపేలకు అడిగినాం. ఇదే మా డిమాండ్. అంతే మా డిమాండ్. నీ ఫామ్ హౌస్ ఇవ్వు, నీ అది ప్లేన్ ఇవ్వు, నీ కుర్చీ ఇవ్వు, ముఖ్యమంత్రి ఇవ్వు, మా ప్లేన్లో పంపించు అడుగుతలేం మేము. మా అమ్మని అడిగినా, మా వాళ్ళని అడిగినా, బిడ్డ 4 మెతుకులు ఉన్నాయా, తిన్నారా, పండుకున్నారా, మంచుకున్నారా, గదే అడుగుతారు. ఏం బిడ్డ నువ్వు అమెరికాకు పోతలేవేంద్రా అని అడుగుతారు అన్న. మాకున్న కోరికలు కూడా చాలా సింపుల్ కోరికలు. అది కూడా నువ్వు పోయి ఇవ్వనన్నప్పుడు తిరుగుబాటు చేస్తాం. దట్ ఈస్ గదర్. అది మానవ సమాజం. ఓ ముఖ్యమైన ప్రశ్న అడగటం మర్చిపోయాను గద్దర్ అన్న. ఒక దశలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను మీరే లీడ్ చేస్తారనేటువంటి టాక్ వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా మీరే అని చెప్పి విపరీతమైనటువంటి హైప్ నడిచింది. కానీ ఎందుకో మీరు పవన్ కళ్యాణ్ని దూరం పెట్టారు, ఏంటి ఆ రహస్యం? మనము పవన్ కళ్యాణ్ జీవితం వేరు. పవన్ అంటే చాలా ఇష్టం నాకు. పిల్లవాడికి నేనంటే కూడా ఇష్టం. పవన్ కళ్యాణ్ని మనము తెలంగాణ యొక్క ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి తీసుకొచ్చినా కానీ పార్టీ పెట్టడానికి తీసుకురాలి. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి తాను డిస్టెన్స్గానే ఉన్నాడు. కానీ ఎక్కడ తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదుగా. సపోర్ట్ చేసినా కానీ వ్యతిరేకించలేదు కదా బలంగా. ఎందుకన్నా ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత అన్నాడు కదా, తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను 11 రోజులు అన్నం ముట్టలేదని చెప్పి తెలంగాణ మీద విషం కక్కినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి తెలంగాణ వచ్చినందుకు కానీ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేను కూడా అంటున్నా కదా, అమ్మ ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకుంటేవిరా. కానీ పవన్ కళ్యాణ్కి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద విపరీతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది. ప్రగతి భవన్కి వెళ్ళాడు ఆయన. అవసరం వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ గారిని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు కదా. పవన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ ఫెలోస్. ఓకే, 100%. పవన్ ఈజ్ అన్ ఎమోషనల్ యాక్టర్. 100%. నా పర్సనల్గా నేను చెప్తాను. ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, రైట్? No, he is becoming the political leader, but is a emotional and artist and a poet. But not like these fellows. ఇతను మా లీడర్కు సరి అయిన పదం పాలిటీషియన్ కాదు, దానికి ముందు క్రిమినల్ అని పెట్టాలి. కేసీఆర్గా అంతే. నాకేం భయం లేదు. అది దట్ ఈస్ టైటిల్ ఐఎమ్ గివింగ్ హిమ్. చాలా తెలివిగలవాడు. భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యేంత తెలివి ఉంది. ప్రధానమంత్రి అయ్యే తెలివి ఉంది అన్న. ఓకే, వాళ్ళు పులులు కొట్లాడుకుంటే జింకలం ఎక్కువ మాట్లాడొద్దు, అంతే. అవి 2 పులుడు, ఆడు వీడు అంత ఒకటే. మోడీ అందు గురించే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఆయన ఎందుకంటే భూస్వామి కాబట్టి ఎప్పుడైనా కానీ వీళ్ళ యొక్క తెలివి ఎప్పుడు బయటపడుతుంది అంటానంటే, వాళ్ళు చెప్పింది చేస్తారా అన్న దగ్గర తెలివి బయటపడుతుంది. రాస్తే కానీ అది ఇనుమా ఇత్తడా తెలిసినట్టు ఈ 10 ఏళ్లలో తెలిసిపోయింది ప్రజలకు అందరికీ. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి భారతదేశంలో తన ప్రభావాన్ని చూపించాలని చెప్పి అంటున్నారు. ఇన్ కేస్ ఈ జర్నీలో భాగంగా ఇలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం, మీరే అవసరం అని చెప్పి కేసీఆర్ స్వయంగా గద్దర్కి ఆహ్వానం పలికితే వాట్ విల్ యువర్ స్టాండ్? ఆయనను బీజేపీ తోటి ఇప్పుడు కొట్లాడమను. ఫస్ట్ బీజేపీ యొక్క తాత్వికతతో, పార్టీతో కాదు, వాళ్ళ యొక్క ఫిలాసఫీతో. ఓకే, వాళ్ళకు సనాతన ధర్మం అంటారు కదా. ఓకే, కొట్లాడమని ఒకసారి, అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. చూద్దాం ఈ వేదికగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని అద్భుతాలు, ఎంత జంగ్ ఉంటుందో. భగత్ సింగ్ పుట్టాలి కానీ మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు అనేటువంటి స్వార్థపరులు ఉన్నటువంటి సమాజం అని ఒక విమర్శ ఉంది గద్దరన్న. ఇలాంటి సమాజంలో గద్దర్ని ఎలా స్వీకరిస్తారో, గద్దర్ ఎలా
ప్రభావం చూపిస్తారో ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం. ఇది చరిత్రకి ఒక పాఠంగా మారాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గద్దర్ అన్న, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.